బ్యాక్ టు న్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు నేరుగా భారత సినీ పరిశ్రమను తాకింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది పచ్చి నిజం. హర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఈ సెగ ఇప్పుడు కేరళలోని మలయాళ చిత్ర పరిశ్రమకు పాకింది. ఇక గ్యాస్ సిలిండర్లు లేక షూటింగ్ సెట్లలో వందలాది మంది సిబ్బందికి భోజనాలు వండడం అసాధ్యంగా మారింది. దీంతో సుమారు 18 సినిమాల షూటింగ్లు ఆగిపోయే పరిస్థితి నెలకొంది. అసలు చమురు సంక్షోభానికి సినిమా షూటింగ్లకు లింక్ ఏంటి? బాలీవుడ్ నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆ గంటం ఏంటి? ఇక పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు మన దేశంలోని వంటగదుల్లో మంటలను ఆర్పేస్తున్నాయి. ముఖ్యంగా కేరళలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో మలయాళ సినీ పరిశ్రమ అతలాకుతలమవుతోంది. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సుమారు 18 సినిమాలు నిలిచిపోయే ప్రమాదంలో ఉందని కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఒక్కో సెట్లో రోజుకు 100 నుండి 250 మంది సిబ్బందికి 3 పూటల భోజన వసతి కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం రోజుకు కనీసం 5 సిలిండర్లు అవసరం. కానీ ఇప్పుడు ఒక్క సిలిండర్ దొరకటమే గగనమైపోయింది. ఇక కేవలం 2 రోజులకు సరిపడా స్టాక్ మాత్రమే ఉందని అసోసియేషన్ అధ్యక్షుడు రాకేష్ తెలిపారు. సరఫరా పునరుద్ధరించబడకపోతే షూటింగ్లు ఆపేయటం తప్ప మరో మార్గం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ షూటింగ్ మధ్యలో ఆగిపోతే నటీనటుల కాల్ షీట్లు, ఇతర లాజిస్టిక్స్ వల్ల నిర్మాతలకు సుమారు 5 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కొన్ని సెట్లలో మళ్లీ పాతకాలపు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు వంటలు చేసేవారు. అయితే జనావాసాల మధ్య లేదా టైల్స్ వేసిన భవనాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు కట్టెల పొయ్యిలు వాడటం ఏమాత్రం సాధ్యం కాదు. ఇక కేవలం మలయాళ సినిమాలే కాదు, కేరళలో షూటింగ్ జరుపుకుంటున్న తమిళ, హిందీ చిత్రాలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. తెల్లవారుజామున 3 గంటలకే మొదలయ్యే వంట పనులు గ్యాస్ లేకపోవడంతో పూర్తిగా స్తంభించిపోతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. గ్యాస్ సరఫరా ఎప్పుడు పునరుద్ధరించబడుతుందనో క్లారిటీ లేదు. ఈ అనిశ్చితి మధ్య కోట్లాది రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాలు ఇప్పుడు గ్యాస్ గండంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని వాణిజ్య సిలిండర్ల సరఫరాను పెంచకపోతే మాలీవుడ్ షూటింగ్లు పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది.